వావ్! సూపర్ హ్మ్? సూపర్. హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగున్నారండి? సండే రోజే మెయిన్ ఏమైనా సంత కానీ అంటే మంత్లీ మొత్తం సంత కానీ వీక్లీ వన్స్ కూరగాయలు కానీ అలా తెచ్చుకుంటాం కాబట్టి ఆ రోజు తెచ్చినారనమాట మా ఆయన. అది షూట్ చేశాను. ఏమేమి తెచ్చుకున్నాము, ఎలా ఎత్తి పెట్టుకుంటాను, నేను స్టోర్ చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. సండే అంటామే కానీ సండే రెస్ట్ డే అంటారు, కానీ ఆ రోజే హెవీగా ఉంటుంది వర్క్ ఇంట్లో మాత్రము. ఒక్కొక్కటి హాఫ్ కిలో ఒక్కొక్కటి కిలో అలా తెచ్చినారనమాట. కొత్తిమీర ఎందుకు అంత తెస్తారంటే నేనైతే స్టోర్ చేసుకుంటాను. అందులోకి ధనియాల పొడి, ఎల్లిపాయలు ఎక్కువగా ఒలుచుకొని ఎల్లిపాయలు, ధనియాల పొడి, చెక్క, లవంగా అన్నీ వేసేసి మిక్సీ పట్టేసి స్టోర్ చేసుకుంటాను అనమాట డబ్బాలోన. అందుకు అన్ని తెచ్చినారు. అవి నాటు కాయలు కాదంట చూడండి, బీరకాయలు. అవి హైబ్రిడ్ అంట. హైబ్రిడ్ కాబట్టి అంత పొడుగు వస్తున్నాయి అని అన్నారు. అవి కూడా కిలో 40 రూపీస్, 40-50కి అయితే తక్కువ అయితే లేవండి. నేను ఎలా స్టోర్ చేసుకుంటానంటే మామూలుగా మన దగ్గర ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, వాటితోటి వేసి ముడి పెట్టేస్తాం కదా, ముడి పెట్టి లోపల పెట్టేసే వాటికి లోపల ఖచ్చితంగా తేమ ఎక్కువైపోయి చెడిపోతున్నాయి అనమాట. అందుకు ఈసారి అట్లనే స్టోర్ చేసేసినాను, అంటే డబ్బాల్లోనే అట్లే పెట్టేసినాను అనమాట, ఉంటాయా లేదా ఫ్రెష్గా చూద్దామనేసి. బెండకాయలు అయితే మాత్రం ఎక్కువ తెస్తారు. నాకు ఈ బెండకాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. కొన్నే బెండకాయలు వేసి ఎల్లిపాయలు ఎక్కువ వేసి మంచిగా చేస్తాను నేనైతే, పప్పు గిత్తితో రామి. ఆ వీడియో కూడా మన షార్ట్ కొంచెం మంచిగా పోయిందనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే నాది అంటే మోకాళ్ళలో గుజ్జు లేకపోయినా కూడా, లేకపోతే కొంచెం అన్నిటికీ ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు, లేకపోతే ఏదైనా కానీ ఒక్క రెమెడీకి సో మెనీ రిజల్ట్స్ ఉంటాయన్నమాట ఆయుర్వేదిక్ పరంగా. అదే ఇట్లాంటి హెల్దీ టిప్స్ అయితే, అంటే మనము మెడిసిన్స్ కాకోకుండా ఇట్లాంటి ఆర్గానిక్ వాటితోటి నేను చెప్పాలనుకునేది. అట్లా నైట్ ఎలాగా వాటిని కట్ చేసి వాటర్లో ఎట్లా డిప్ చేస్తే ఆ కొలాజిన్ ఎక్కువ ఉంటుందంట. ఆ వీడియో నాకు ఇన్స్టాగ్రామ్లో మంచిగా పోయింది, మంచిగా వెళ్ళింది, మంచిగా రీచ్ అయింది అనమాట, అందరికీ చూపించింది. నాకు క్యారెట్, బీట్రూట్ తొందరగా అయిపోతాయి అనమాట. అసలు బీట్రూట్ అంటే చూస్తే వైక్ అనుకునేదాన్ని, బీట్రూట్ అస్సలు తినేదాన్ని కాదు. నా లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకుంటున్నాను. వాటర్ ఎక్కువ తాగడం కానీ, వెజిటేబుల్స్ జ్యూస్ చేసుకొని తాగడం కానీ. నాకేమనిపించేదంటే ఇవన్నీ చేస్తే పెద్దగా వస్తాయాలే, ఇంట్లో పనే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేదాన్ని అనమాట. ఇంట్లో పనికే కానీ ఇన్ని చేస్తున్నా కూడా అలసట మాత్రం తగ్గటం లేదు. కానీ ఇదే కన్సిస్టెన్సీగా చెయ్యమ్మా అంటారు. మా పిల్లలకు చెప్తున్నాను, నువ్వు 1 రోజు 2 రోజులు చేసి మానేయడం కాదు, కన్సిస్టెన్సీగా చెయ్యి, కొన్ని మంత్స్ వరకు ఫాలోగా, అట్లా నీకు ఎనర్జీ వస్తుంది అని చెప్తున్నారు అనమాట పిల్లలు. ఈరోజు సండే రోజు అయితే నేను కూడా అలాగే చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కువ ఎప్పుడో మిస్ చేస్తున్నాను. వీక్లీ 1 or 2 days అట్లా తాగుతున్నాను, 3 days అలా తాగినా కూడా పర్లేదు అని అనిపిస్తుంది నాకైతే. రోజు అయితే మెంతులు నానబెట్టేసి కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మన లైఫ్ స్టైల్స్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. మనము ఎలాగుంటే అలాగే ఉంటే స్ట్రెస్ ఎక్కువైపోయి అసలు మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం అనిపిస్తుంది నాకైతే. అందుకోసం నేను కూడా కొంచెం చేంజ్ చేసేసుకుంటున్నాను. డైలీ రొటీన్లో నా ప్రాణాయామం ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. అవన్నీ మీకు అయితే చూపించలేకపోతున్నానులే, కానీ నెక్స్ట్ వీడియోలో ఏమైనా చూపించడానికి ట్రై చేస్తాను. ఉన్నాయండి ఇంతకుముందు వీడియోస్లో కూడా చిన్న ఎక్సర్సైజెస్. తెగ జిమ్లకే వెళ్ళాలని పని లేదు, లేకపోతే ఎవరైనా ట్రైనరే ఉండాలా, మనం ట్రైన్ చేయాలని. మ్యాక్సిమం ఇప్పుడు సోషల్ మీడియా చూస్తున్నాం కాబట్టి ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అని చిన్న టిప్స్ తెలుస్తున్నాయి కదా, అలాగ చేసుకుంటున్నా పర్లేదు, కానీ కొంత గైడెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలా. మళ్ళీ అంత గుడ్డిగా సోషల్ మీడియాని నమ్మే మీరు ప్రాణాయామాలు కానీ యోగాలు కానీ చేయొద్దండి. కొంచెం టచ్ ఇంట్లో పెద్దవాళ్లతో నుంచి టచ్ ఉంటే, అంటే ఆయుర్వేదిక్ పరంగా కానీ, ఆధ్యాత్మికంగా పరంగా కానీ, యోగా పరంగా కానీ ఇలా టచ్ ఉండి నాలెడ్జ్ ఉంటే వాళ్ళ నాలెడ్జ్ని మనకి పెద్దవాళ్ళ నుంచి తీసుకొని మనం చేసుకోవచ్చు. ఈ సోషల్ మీడియాని కొంచెం ఒక 5% యూజ్ చేసి, అదే చెప్పగలను నేను. మా వాళ్ళకైతే బాగా నచ్చింది ఇది. దీన్ని వెజిటేబుల్ రైస్ అంటారా, మరి ఏమంటారో మీరే చెప్పండి, సాంబార్ రైస్ అంటారా. నేను ఆల్రెడీ అన్నానికి రైస్ నానబెట్టేసి ఉంచినాను. మా ఆయన మార్కెట్కి పోతారన్నప్పటికే నేను కూడా పప్పుగా నానబెట్టేసి పెట్టినాను. నాకు ఇట్లా పప్పు రైస్ సపరేట్ చేయడం కన్నా ఒక్కసారి ఇట్లాగా రైస్లోకి పప్పు నానబెట్టేసి ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసేస్తే నాకు చాలా పని తక్కువవుతుంది, ఇష్టం కూడా. మెయిన్ ఇష్టం వల్ల నేను ఒక గ్లాస్ పప్పు నానబెట్టేశాను, దాంట్లోకే ఒక పెద్దటి నీళ్ళ గ్లాస్ ఉంటుంది కదా పెద్దది, దాంతో రైస్ వేసేసినాను. ఇది ఆబ్వియస్గా ఎక్కువ అవుతుంది అనమాట, వాటర్ కంటెంట్ వేస్తాం కాబట్టి ఎక్కువ. దాంట్లోకి వెజిటేబుల్స్, ఆకుకూరలు కూడా మిక్స్ చేసినాను. ఎప్పుడు మాకు పాలకూర, మెంతికూర ఎక్కువ తెచ్చేవారు అనమాట. ఈసారి అయితే పొన్నగంటి కూర తెచ్చినారు. పొన్నగంటి కూర పునర్నవ అంటాం కదా, గలిజేరు ఆకు ఏమంటారు,
ఎర్ర గలిజేరు తెచ్చినారనమాట. 2 అవి కూడా ఆకులు మిక్స్ చేసినాను. వెజిటేబుల్స్ ఇట్లా ఇప్పుడు పప్పు రైస్ కలిపి పెట్టేసినాం కదా, ఇప్పుడే కూడా కూరగాయలు వేసేయచ్చు. కానీ నేను ఎందుకో మళ్ళీ తాలింపులాగా వేసేసినాను. బాగా నచ్చింది, మా ఆయనకైతే మంచిగా నచ్చింది. అందులోకి నేను సాంబార్ పొడి వేసి మంచిగా చేసేసినాను. వీక్లీ వన్స్ ఇలాగ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే పని తక్కువ పోషకాలు ఎక్కువ అన్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం అన్నీ ఇంక్లూడ్ చేస్తాం కదా, ఆకుకూరలు వేస్తాము, కూరగాయలు వేసేస్తాము, పప్పు ఉంటుంది, రైస్ ఆబ్వియస్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఎక్కువ పని ఇది ఉన్నప్పుడు మాత్రం ఇలా చేయడానికి నేను చూస్తాను. మీరు ఎలాగ చేస్తారు అదో చూడండి. నేను కూడా ఆకుకూరలు కూడా మిక్స్ చేసేసేసినాను. చాలా అంటే చాలా బాగుంది. నేను మా వాడికి ఎందుకు నచ్చలేదంటే బీరకాయ పెద్ద పెద్ద ముక్కలు ఏవైనా కూడా కూరగాయలు ఇట్లా చేసేటప్పుడు రైస్లోకి వేసేటప్పుడు మెత్తగా దాంట్లోకి మిక్స్ అయిపోకోకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుందండి తినడానికి. నాకైతే తిరుపతిలో రైస్ వేస్తారు కదా, అంతా మిక్స్ చేసిన రైస్ నాకు అది గుర్తొస్తుంది అనమాట. అది చాలా అంటే చాలా బాగుంటుంది. అందులో ఇంకా తీపి గుమ్మడికాయ వేస్తారు. మనం ఇంకా అట్లాంటివన్నీ వాడం కాబట్టి మెల్లిమెల్లిగా నేను కూడా అవి కూడా ఫుడ్లో ఇంక్లూడ్ చేయాలని చూస్తున్నాను. చాలా రేట్ ఉంటుందండి, కాస్ట్లీ ఉంటుంది. అది కూడా ఒక హాఫ్ ముక్క వచ్చేసి ఒక మన గుమ్మడికాయల్లోన తీపి గుమ్మడికాయ తినే గుమ్మడికాయలో హాఫ్ ముక్క వచ్చి 100 రూపాయలు 150 రూపీసో ఎంతో పడింది అనమాట. వేరే దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను కనుక్కున్నాను అనమాట. అట్లా రేటు ఉంటుంది. అవి కూడా వాడేవాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు ఉంటారు కాబట్టి మనకి తెలియదు. వీటినే తింటాం కాబట్టి ఇప్పుడు కొత్తవి అలవాటు చేసుకోలేము. కానీ మంచివి అన్నప్పుడు మనం అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా. అది మనకి ఇది మంచి చేస్తుంది అని అన్నప్పుడు చేదుగున్నా కూడా తినాలి, తాగాలి. ఇది నేర్చుకున్నాను నేను. మనకి మంచి చెయ్యదు అనేది ఎంత స్వీట్గా ఉన్నా దాన్ని అవాయిడ్ చేయాలి. ఇది నేను నా బ్రెయిన్కి చెప్పుకుంటానండి నేను. ఎప్పుడంతే, ఇప్పుడనే కాదు ఎప్పుడంతే. అది వద్దు, తినకూడదు, ముట్టకూడదు అని అనిన తర్వాత మాత్రం దాన్ని టచ్ చేయడానికైతే చూడను నేను. అంటే చూద్దాము ఏమవుతుందిలే, తిందాంలే అని అట్లా అంతా పోనమాట. అది మనకి ఇంక అదే ఉంది, ఇంక వేరేది లేదు, అదే తినాలి అని అంటే ఆ పూటకి పస్తన్నా ఉంటాను కానీ నీళ్లు తాగేసి, కానీ దాన్ని టచ్ చేయాలని చూడను అనమాట. అలాగుంటుంది నా మెంటాలిటీ. మీరు సండేస్ రోజు ఎలాగా మీరు కూరగాయలు స్టోర్ చేసుకుంటారు? సండే రోజు ఎలాగా సింపుల్గా చేసేసినట్టు ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకున్నట్టే ఉంటుంది. ఏ గిల్టీ ఫీలింగ్ ఉండదు అనమాట. అయ్యో ఈరోజు పప్పు చేయలేదే, ఈరోజు రసం చేయలేదే అననే గిల్టీ ఫీలింగ్ ఉండదు అనమాట. ఇది కంప్లీట్ అయిపోతుంది. నేనైతే కూరగాయలు స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లోన మామూలుగా సేల్స్ మ్యాన్స్ వస్తారు కదా బయట ఇంటి ముందుకి, అలాగ వచ్చినప్పుడు నెట్ కొన్నాను అనమాట. ఆ నెట్ అన్నీ వేస్ట్ అయిపోయినాయండి నాకు. అది ఎందుకో ఎంత వాష్ చేసినా కూడా నీచు వాసన, ఒట్టి చేపలు స్మెల్ వచ్చేలేదా, ఒట్టి చేపలు స్టోర్ చేసింటే ఎట్లా స్మెల్ వస్తుంది, అలాంటి స్మెల్ వస్తున్నాయి అనమాట. నాకైతే డోక్ వచ్చేది. ఇంకా వాటిని అన్నిటినీ చుట్టి పక్కకు పడేసినాను అనమాట. అందుకని మన మామూలు ప్లాస్టిక్ కవర్లోనే స్టోర్ చేస్తున్నాను. ప్లాస్టిక్ కవర్లు కూడా నాకు ఎప్పుడైనా పని ఉందనుకోండి, మా ఆయన కూరగాయలు ఎత్తి పెడుతున్నారు అనుకోండి, వాటిని గట్టిగా ముడి పెట్టేస్తారనమాట. ముడి పెట్టడం వల్ల లోపలే తేమ ఎక్కువ అయిపోయి కూరగాయలు చెడిపోతున్నాయి. లాస్ట్కి మళ్ళీ నేనే తిట్లు తినాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అందుకని నేనే ఎత్తిపెట్టుకున్నాను ఈసారి కూరగాయలు నేనే ఎత్తిపెట్టుకున్నాను. అలాగా రాగానే అంటే కొన్ని వేసేటివి ప్లాస్టిక్ కవర్లో వేసినాను, మిగిలినటువన్నీ అట్లాంటి డబ్బాలోనే స్టోర్ చేసి పెట్టినాను అనమాట. మనము ఎక్కువ ఈ టిప్ ఎవరికైనా తెలుసో లేదో తెలియదు కానీ బెండకాయలు ముల్లంగిలు మాత్రం తొందరగా పాడైపోతాయి. ముల్లంగిలు లోపలే బెండు అయిపోతాయి అనమాట. ఇవి కూడా అంతే. బెండకాయలు అన్నీ ఎందుకు ఎక్కువ తెచ్చినారంటే నేను నైట్ అలా నానబెడుతున్నాను కదా, అలాగా. లేకపోతే ఎత్తి పెట్టేటప్పుడు పచ్చివే తినేస్తాను, లేకపోతే అన్నం పప్పు చేస్తున్నాను అనుకోండి పచ్చడి చేస్తాను. ఒకటేసారి నేను ఎక్కువ క్వాంటిటీలో బెండకాయ కూర చపాతీలో అయితేనే చేస్తానన్నమాట. ఇష్టంగా తింటారు మా ఇంట్లో కూడా పిల్లలు బెండకాయ కర్రీ అంటే. కానీ ఏవైనా కూడా రాగా అంటే పచ్చివి తినడానికి కూడా ఇష్టపడతారు. ఈ బెండకాయలు కూడా మనం పిల్లలకి ఎట్లా నేర్పిస్తే అట్లా బెండకాయలు కూడా మంచిగా అంటే బాగా లేతగా ఉన్నాయనుకోండి, పచ్చివే కడిగి అట్లాగే తింటారు. క్యారెట్ కానీ ఇంకా మా అన్న ఉండేవాడు, మా కజిన్ బ్రదరు, ముల్లంగి పచ్చిదే తినేవాడు అనమాట. ముల్లంగి చాలా కారం ఉంటుంది. అయినా కూడా నా చిన్నప్పుడు మా అన్నను చూసేదాన్ని, మా అన్న పచ్చివే అట్లనే ముల్లంగి తినేవాడు అనమాట. ఏదో జుట్టు బాగా వస్తుంది అంటారు కదా, కానీ ఆయనకి ఏం జుట్టే లేదు. అప్పుడు బాగుండేది అనమాట. చిన్నప్పుడు బాగుండేది. మా అన్న చిన్నగా ఉన్నప్పుడు నేనైతే నాకు గుర్తులేదు కానీ మా అన్న ఒక ఏజ్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను కదా, ఆయన ఇష్టంగా తినేస్తారనమాట మా అన్నయ్య. అలాగ కొంతమంది చూసి నేర్చుకుందామన్నా కూడా తినలేమన్నమాట. ఎందుకంటే అవి చాలా ఘాటుగా ఉంటాయి పచ్చివి.
మీరు ఎప్పుడైనా రా ముల్లంగి తిన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. నా సండే మాత్రం ఇలాగ గడిచింది. మా ఆయన మాత్రం బాగోలేకపోతే ఏదో తక్కువైంది అని అంటారు, ఏదైనా జెన్యూన్గా చెప్తారు. మా ఆయన రివ్యూ అలా పెడుతున్నాను కాబట్టి బాగుంది బాగాలేకపోయి సూపర్ ఉంది భారతి అని అంటారు అని మీరు అపోహపడుతున్నారేమో. ఎలాగుంటే అలాగే చెప్తారనమాట మా ఆయన. ఇదే అండి నా సండే వ్లాగు. నేను మాత్రం సండేను, సాటర్డేను, వెన్స్డే ఆర్ థర్స్డే వీక్లీ 3 వీడియోస్ పెట్టడానికి చూస్తాను నేను ఖచ్చితంగా. మీరు ఫాలో చేయడానికి చూడండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలా కనిపిస్తున్నాయో నా వీడియోస్ కామెంట్ సెక్షన్లో నాకు ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? మీరు మీ పనులతో పాటు నా ఛానల్ మీద ఒక కన్ను వేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి నోటిఫికేషన్ రావటం లేదు అంటున్నారు, లైవ్ కానీ వీడియోస్ కానీ. అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ నొక్కి పెట్టండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా, ఓకేనా? చూస్తున్నారు కదా ప్రిపరేషను. మామూలుగా కుక్కర్లో నేను పప్పు రైస్ పెట్టేసి కొంచెం పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టేశాను. అది 2-3 విజిల్ వచ్చిన తర్వాత మెత్తగా ఉడికిపోతుంది. ఇది తాలింపు వేసి దీంట్లోకి మిక్స్ చేసేసాను అనమాట. రసం పొడి వేసినాను, పసుపు ఉప్పు కారం వేసినాను, అంతకుమించి ఇంకేమీ వేయలేదు. మనం వేసుకుంటే కొంచెం నెయ్యి తగిలించుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. దీన్ని కొంచెం మామిడికాయ తొక్కు ఉంటుంది కదా, ఆవకాయ ఊరగాయతోని తినచ్చు, లేదంటే మేమైతే మజ్జిగతో తిన్నామన్నమాట. అది మనం చేసేపాటికి ఆఫ్టర్నూన్ ఫుడ్ అయిపోయింది అనమాట. ఇదే ప్రిపరేషనే కానీ టిఫిన్ కాస్త లంచ్ అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా మజ్జిగ కలుపుకున్నారనమాట. బౌల్లోకి మజ్జిగ కలుపుకొని తినేసినారు. మీకు ఎలాగ అనిపించింది? మీరు సండే ఎలాగా ప్లాన్ చేసుకుంటారు? ఫుడ్ కానీ లేకపోతే పండ్లు కానీ, ఎక్కువ పనులు ఉంటాయండి. అంటే వాష్రూమ్స్ కానీ అన్నీ క్లీన్ చేసుకోవడం కానీ, బెడ్షీట్లు క్లీన్ చేసుకోవడం కానీ, ఇంటి పని కానీ. సండే నాట్ ఏ రెస్ట్ డే, ఇంకా హెవీగా వర్క్ ఉంటుంది. అవునా కాదా చెప్పండి? మీరు కూడా సండేనే పెట్టుకుంటారా, లేదంటే అప్పుడప్పుడు చేసేసుకుంటారా? నాకు ఏ విషయం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్ని సండే రోజే కాకుండా మీరు మధ్యలోనే ప్లాన్ చేసుకుంటారా? అంటే మధ్యలోనే ఎప్పుడైనా కానీ చేయడానికి చూస్తాను నేను, వీలైనంత మధ్యలోనే చేసుకుంటాను. అంటే క్లీనింగ్ కానీ అలాంటివి. ఇవి ఎక్స్ట్రా పని కదా, వీక్లీ వన్సే కదా. కూరగాయలు కానీ సంత కానీ ఇలాగ ఉండేది. సంత మంత్లీ వన్స్ ఉంటుందిలే కానీ వీక్లీ వన్స్ ఈ వెజిటబుల్ మార్కెట్ నుంచే తెచ్చుకుంటాం కాబట్టి ఇదే పని ఉంటుంది ఎక్స్ట్రా. అంటే ఈ వీడియోపై ఎలాగ అనిపించిందో, నాకు బోరింగ్ అనిపించిందా, ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీకు ఎలాగ అనిపించింది నా వీడియోస్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫాలో చేయండి. కొత్త వాళ్ళకి ఎవరికైనా ఈ ఛానల్ని స్మార్ట్ భారతి శివ వ్లాగ్స్ అనే ఛానల్ ఉందనని వేరే వాళ్ళకి షేర్ చేయండి నా వీడియో లింక్ని, ఓకేనా? ఇదే నాకు మీరు చేసే పెద్ద హెల్ప్. ఇదో చూడండి, మజ్జిగ సిప్ చేస్తూ అది నోట్లో పెట్టుకున్నాను అనమాట. బాగా నోరైతే కాలిపోయింది నాకు. నేనైతే నా సండే అయితే ఇలా గడిచిందండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు నా ఓపికగా నా మాటలు విన్నందుకు చాలా కృతజ్ఞతలు మీకు. ఇదే ఉత్సాహంతో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం, ఓకేనా?